హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ పై ఆందోళన చేశారు. ఇక అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ముందు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అధ్యక్షతన ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఇక అమిత్ షా వెంటనే అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను బీజేపీ నేతలు ప్రతిసారి అవమానిస్తున్నారని ఆరోపించారు నేతలు. అమిత్ షా వెంటనే అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా వెంటనే హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ పై ఆందోళన చేశారు. ఇక అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ముందు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అధ్యక్షతన ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఇక అమిత్ షా వెంటనే అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను బీజేపీ నేతలు ప్రతిసారి అవమానిస్తున్నారని ఆరోపించారు నేతలు. హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ పై ఆందోళన చేశారు. ఇక అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ముందు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అధ్యక్షతన ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనలో పాల్గొన్నారు. అమిత్ షా వెంటనే అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను బీజేపీ నేతలు ప్రతిసారి అవమానిస్తున్నారని ఆరోపించారు నేతలు. భారత రాజ్యాంగ ప్రధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళబొక్కిన విషయం ఈ దేశ ప్రజలు రాజ్యాంగాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తి గుండెను గాయపరిచింది. మేమంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం. అంబేద్కర్ కూడా మాకు దేవుళ్ళలాగే అని సమానంగా పూజిస్తాం. రాజ్యాంగ నిర్మాత భారత రత్న అంబేద్కర్ విషయంలో అమిత్ షా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యావత్ దేశంలో ఇవాళ నిరసన జరుగుతూ ఉంది. ఆయన చేసే మేము నిర్బద్ధంగా ఖండిస్తూ ఉన్నాము. అంబేద్కర్ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల గుండెని గాయపరిచింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ శాసనసభ్యులము, శాసన మండలి సభ్యులము, మంత్రులము, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమిత్ షాని హోంమంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. తద్వారా దేశ ప్రజల యొక్క గాయపడిన మనసుని కొంతమేరకు సులభం చేస్తున్న మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అమిత్ షా వాడిన భాష, మాట్లాడిన మాటలు అగ్రవర్ణాల పోకడని ప్రతిబింబిస్తూ మనువాద దాన్ని ఆ సంస్కృతిని ఒక్కసారి గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి మీ ద్వారా మేము తెలియజేసుకుంది ఈ సమాజం అందరిది, అన్ని కులాలు అన్ని మతాలది. ఒక మతం వైపు ఉద్రేకపరుస్తూ ఇలాంటి కామెంట్స్ ఏవైతున్నాయో దేశ సమగ్రతని భంగం కలుగజేస్తాయి. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి మోడీ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ శాసనసభ లెజిస్లేటర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.